ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకి సరికొత్త సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి. సో మీకు శాలరీ కూడా స్టార్టింగ్ శాలరీనే 40,000 దాకా అయితే రావడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అదే లేదనమాట. సో ఇంటర్ పాస్ అయినా, మీరు డిప్లొమా పాస్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇంటర్ గానీ డిప్లొమా గానీ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్ అనేవి. సో మీరు ఆంధ్ర నుంచి అయినా, తెలంగాణ నుంచి అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. గ్రూప్ సి కి సంబంధించిన ఉద్యోగాలు అనమాట ఇవి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మనకి లేటెస్ట్ గానే 22 మార్చ్ నుంచి మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి అనమాట. సో లాస్ట్ డేట్ అయితే 21 ఏప్రిల్ లోపల అయితే అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో మీకు డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కూడా అయితే మీకు మేలో గానీ జూన్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు. సో అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ మొత్తాన్ని చదవండి. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మీకు అయితే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి గ్రూప్ సి కి సంబంధించిన ఉద్యోగాలు అనమాట ఇవి. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అయితే 19,000 నుంచి 63,000 దాకా అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. దాదాపుగా 40,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటర్ పాస్ అయినా సరే, ఎలాంటి ఇంటర్ అయినా సరే, ఎలాంటి డిప్లొమా అయినా సరే, అంటే పాలిటెక్నిక్ అనమాట డిప్లొమా అంటే, అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు లేకపోతే డిగ్రీ, బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇంటర్ గానీ డిప్లొమా గానీ ముందులే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా మీకు లెవెల్ 4 పే స్కేల్ ఇస్తారు. 25,000 నుంచి 81,000 దాకా అయితే మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మధ్యలో చూసుకున్న 40,000 to 50,000 అయితే ఈజీగా అయితే వస్తుంది స్టార్టింగ్ శాలరీ అనేది. సో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు పై వాటికి మళ్ళీనే. సో వీటికైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి. సో అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో అందరూ అయితే నార్మల్ క్యాండిడేట్స్ అయితే 28 years వరకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే 27 years వరకు అప్లై చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా. సో ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క సిఎస్ఐఆర్ సంస్థలో మీకు ఎక్కడెక్కడ పొజిషన్స్ ఉన్నాయి, ఏ పొజిషన్స్ ఉన్నాయని చెప్పి క్లారిటీగా అయితే ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మిగిలిన వాళ్ళ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే మేల్స్ ఉంటారో సో వాళ్ళైతే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇంత ఫీజు పే చేయాలని చెప్పి అనుకోకండి. ఒక్కసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీరు కేవలం జస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ మార్క్స్ అవసరం లేదు. రిటర్న్ ఎగ్జామినేషన్ లో మాత్రమే మిమ్మల్ని మెరిట్ మార్క్స్ చూసి దాని ప్రకారం అయితే చేసుకుంటారనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఇందాక చెప్పిన విధంగానే. సో మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత వీటికి సంబంధించి ఏవైతే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కూడా అయితే ఇచ్చారు. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే టైపింగే అనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు 200 questions ఉంటాయి. 2 hours టైం కూడా అయితే ఇస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్ ఇవే అడుగుతారనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో కూడా మెరిట్ మార్క్స్ రావాలని పనేం లేదు. సో, మీకు డైరెక్ట్‌గా రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ బట్టి అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి అయితే దీనికి కూడా మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి ఉంటుంది. సో, దాన్ని బట్టి అయితే మీకు సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దీంట్లో కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. సో, మీకు పేపర్ 2, పేపర్ 1 వచ్చిన మార్క్స్ ప్రకారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, మీకు డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో, కాబట్టి ఇవి అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఇస్తారు కాబట్టి మీకైతే అప్లై చేసుకోండి. ట్రావెల్ కన్సెషన్, తర్వాత హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, జనరల్ కండిషన్స్ ఇచ్చారు. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 21 ఏప్రిల్ లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో, కాబట్టి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆప్షన్స్ ఇస్తారు. మీరైతే దాన్ని ఒకటి చూజ్ అయితే చేయాలి. సో, ఇలాంటివే అన్నమాట. కాబట్టి మీరేమి రిటర్న్ ఏమి రాయవసరం లేదు. పెన్నుతో అవి ఏమి రాయవసరం లేదు. జస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో, ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. సో, మీరు ఎలాంటి పోస్ట్ ఏం పంపించే అవసరం లేదు వీళ్ళ ఆఫీసులకి. సో, గైడ్‌లైన్స్ కూడా అయితే ఇచ్చారు. అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అన్నీ చదివి అప్లై చేయండి. సో, హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేటికి మనకి 22 మార్చ్ నుంచి అప్లై చేసుకోవాలి కాబట్టి అంటే రేపటి నుంచి అప్లై చేయాలి. సో, ఇవాళ కాదు. సో, ఎవరైతే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలో వాళ్ళైతే కింద కామెంట్ బాక్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. అప్పుడు రేపైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎక్కువ మంది చేసినట్లయితే ఖచ్చితంగా చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, వీటికి సంబంధించి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేసేటప్పుడు అప్లై చేయాలన్నమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో. ఒకవేళ మీకు కావాలంటే కింద టైప్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా అయితే యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలో సో, ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే వేరే అదర్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఉన్నాయి. మీరు అవి చూసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.